రావు బాలసరస్వతీదేవి జననం ఆగస్టు 29, 1928. పాతతరం తెలుగు చలనచిత్ర నటి, నేపథ్య గాయని, లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది. ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగువారికి సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగువారికి ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. 6 ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం 60 ఏట కూడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకుంటూనే ఉంది. రావు బాలసరస్వతీదేవి జన్మస్థలం మద్రాసు. అక్కడ పార్థసారథి, విశాలాక్షి దంపతులకు 1928 ఆగస్టు 29న జన్మించింది. వీరి తాతగారు మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తి చేసేవారు. ఈవిడ ఎక్కువ చదువుకోలేదు. గుంటూరులో వీరికి రత్నమహల్ అనే సినిమా థియేటర్ ఉండేది. దాంతో వీరి తాతగారు తప్ప 1934లో వీరి కుటుంబం గుంటూరు తరలివచ్చింది. విశేషాలు: ఈమె గుంటూరు, అలత్తూర్ సుబ్బయ్య వద్ద శాస్త్రీయ కర్ణాటక సంగీతం 3 సంవత్సరాలు అభ్యసించింది. ఖేల్కర్, వసంత దేశాయ్ల వద్ద హిందుస్థానీ సంగీతం నేర్చుకుంది. కె. పిచ్చుమణి వద్ద వీణ, డానియల్ వద్ద పియానో వాయిద్యాలలో తర్ఫీదు పొందింది. 6వ ఏటనే ఈమె హెచ్.ఎం.వి. కంపెనీ ద్వారా నమస్తే నా ప్రాణనాథ, ఆకలి సహింపగజాల, పరమపురుష పరంధామ మొదలైన పాటలతో సోలో రికార్డు ఇచ్చింది. ఈమె అసలు పేరు సరస్వతీదేవి. 6వ ఏటనే అతి పిన్నవయసులో పాటలు పాడటం మూలాన కె. సుబ్రహ్మణ్యం అనే ప్రముఖ వ్యక్తి ఈమెను బాల సరస్వతి అని పిలిచేవాడు. అప్పటి నుండి ఈమె పేరు బాలసరస్వతిగా స్థిరపడింది. ఈమె సి. పుల్లయ్య దర్శకత్వంలో సత్యనసూయ ధృవవిజయం అనే చిన్నపిల్లలు నటించిన సినిమాలో గంగ పాత్ర ధరించడం ద్వారా సినీరంగంలో ప్రవేశించింది. 1944లో కోలంక జమీందారీకి చెందిన రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దూర్ను పెళ్లి చేసుకుని సినిమాలలో నటించడం తగ్గించిన బాలసరస్వతి 1950 దశకం మధ్యవరకు నేపథ్య గాయనిగా మాత్రం కొనసాగింది. సంగీత అభ్యాసం: వీరి ఇంటి వాతావరణ ప్రభావం వల్ల పసితనం నుండే సంగీతంలో మెళకువలు తెలుసుకునేది. బాల్యం నుండి సంగీతమే ఈమె చదువు. ఒక ఆంగ్లో ఇండియన్ లేడీ ఈమె ట్యూటర్. ఆమె దగ్గరే ఈవిడ చదువంతా. ఆవిడే లోకజ్ఞానం నేర్పుతూ ఉండేది. కొంతకాలం కర్ణాటక సంగీతం నేర్చుకున్నది. నాన్నగారు ఎంతో శ్రద్ధగా బొంబాయి తీసుకెళ్లి వసంత దేశాయ్ దగ్గర హిందూస్థానీ సంగీతం నేర్పించారు. ఆ విధంగా 1940 నాటికి సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. అదే సమయంలో గూడవల్లిగారి చిత్రంలో నటించింది. నాన్న కల. మంచి గాయనిగా ఈవిడ పేరు సంపాదించుకోవాలన్నది వీరి నాన్నగారి కల. పైగా ఆయన కర్ణాటక సంగీతంలో దిట్ట. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవారు. పట్టుదలగా 6 ఏళ్ల వయసు నుండే ఈవిడకు సంగీతం నేర్పించేవారు. కాని ఈవిడకు చదువుమీద ఆసక్తి ఎక్కువ. హెచ్ఎంవిలో పాటల రికార్డింగ్. గుంటూరులో వీరి సినిమా థియేటరును 1936లో నాటకరంగ స్థలంగా మార్చేశారు. అక్కడే వీళ్లు ఎన్నో నాటకాలు ప్రదర్శించేవారు. ఆ నాటకాల్లో పాటల సన్నివేశాలు వచ్చినప్పుడు ఈవిడ నేపథ్యగానం అందించేది. అలా ఈవిడ పాటలు పాడుతున్నప్పుడు హెచ్.ఎం.వి. గ్రామ్ఫోన్ రికార్డ్స్ కంపెనీవారు విని, ఈమెకు తెలియకుండానే ఈమె వాయిస్ రికార్డ్ చేసుకెళ్లారు. హెచ్.ఎం.వి. రిప్రజెంటేటివ్ కొప్పరపు సుబ్బారావు గారు వచ్చి ఈమె పాటలు రికార్డింగ్కి నాన్నగారితో ఒప్పందం చేసుకున్నారు. అలా మొదటిసారి పరమపురుష పరంధామ అనే పాట, దొరికె నీ దర్శనము మరో పాట, 2 సోలో సాంగ్స్ పాడటం జరిగింది. ఈమెకు మంచి పేరు వచ్చింది. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు బాలమురళీకృష్ణ గారు తన 10వ ఏట సంగీతంలో ప్రవేశిస్తే, ఈవిడ తన 6వ ఏటనే సంగీత ప్రావీణ్యం సంపాదించుకున్నది. తొలి పాట, నటనకు 200 పారితోషికం. హెచ్.ఎం.వి. ద్వారా ఈవిడ పాటలన్నీ వినిసి, పుల్లయ్య గారు సతీ అనసూయ చిత్రంలో అవకాశమిచ్చారు. అప్పుడు ఈవిడ వయసు 7 ఏళ్లు. ఆ విధంగా ఈవిడ 80 ఏళ్ల క్రితం తన మొదటి చిత్రంలో నటించింది. 200 రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఈ చిత్రంలో గంగ పాత్రలో పాడుతూ నటించింది. కవి బలిజేపల్లి లక్ష్మీకాంతంగారి ఏది దారి నాకిచటయి కలుష భూతముల పాలైతిని అనేది ఈ సినిమాలో ఈవిడ పాడిన పాట. ఆకుల నరసింహారావు గారు సంగీతం. చిన్న వయసులో సినిమా పాటపాడి గాయనిగా, నటిగా అందరి ప్రశంసలు అందుకున్నది. 1936లో విడుదలైన ఈ చిత్రంలో 60 మంది చిన్నపిల్లలు నటించడమే ఒక ప్రత్యేకత. ప్రేక్షకులు బాగా ఆదరించారు. భక్త కుచేల, బాలయోగిని. మద్రాసులో సౌకర్యాలు లేని రోజుల్లో 1934 నుండి 40 తమిళ, తెలుగు చిత్రాల నిర్మాణం ఎక్కువ బొంబాయి, కలకత్తాల్లోనే. అలా కె. సుబ్రహ్మణ్యం గారి దర్శకత్వంలో కలకత్తా ఈస్ట్ ఇండియా స్టూడియోలో భక్త కుచేల తమిళ చిత్ర నిర్మాణం 3 నెలల్లో పూర్తి చేశారు.
కృష్ణస్వామి ప్రొడ్యూస్ చేశారు. లిరిక్ రైటర్ పాపనాశం శివన్ కుచేలుడుగా, భార్యగా డి. సుబ్బలక్ష్మి నటించారు. కృష్ణుడి పాత్ర కూడా ఆవిడదే. ఇందులో ఈవిడది బాలకృష్ణుడి పాత్ర. ఈవిడ పాటకు, నటనకు 500 పారితోషికం ఇచ్చారు. ఇది కూడా 1936లో విడుదలై విజయవంతమైంది. బాలయోగిని, తమిళ చిత్రంలో ఈవిడది టైటిల్ పాత్ర. ఈ చిత్రంతోనే ఈవిడ పేరు ముందు బాల అని చేర్చి బాలసరస్వతీదేవిగా మార్చారు. ఇక అప్పటి నుంచి ఆ పేరే ఈవిడకు స్థిరపడిపోయింది. 3 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసి 1937లో విడుదల చేశారు. విజయవంతంగా ఆడింది. కె.ఆర్. చేలం, బేబిసరోజ, సి.వి.వి. పంతులు, కె.బి. వత్సల తదితరులు నటించారు. ఈవిడకు 1500 పారితోషికం ఇచ్చారు. గూడవల్లిగారి ఇల్లాలు, గూడవల్లి రామబ్రహ్మంగారి ఇల్లాలు చిత్రంలో ఈవిడ నటించింది. ఆ రోజుల్లో అద్భుతమైన వసూళ్లతో విజయఢంకా మోగించింది. తమిళ చిత్రాల్లో నటించడం వల్ల అందరూ ఈవిడను తమిళ అమ్మాయి అనుకునేవారు. అరవ అమ్మాయి తెలుగు పాటలు పాడగలదా అని అనుమానం వ్యక్తం చేసేవారు. ఈమె తెలుగు అమ్మాయినని, చక్కటి పాటలు పాడగలనని తెలిసాక సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారు పిలిచి పాటలు పాడించారు. ఈ చిత్రంలో ఆయన, ఈవిడ ఎవరిపాట వారు పాడుకుని జతగా నటించారు. ఆయనతో నటించడం తలుచుకుంటే నిజంగా ఎంతో సంతోషం కలుగుతుంది. బసవరాజు అప్పారావు గారు పాటలు రాశారు. ఇందులో ఉమామహేశ్వరరావు, కాంచనమాల హీరోయిన్లు. ద్విభాషా చిత్రం భక్త తుకారాం. కోయంబత్తూరు సెంట్రల్ స్టూడియోస్ వారు తెలుగు, తమిళ భాషల్లో భక్త తుకారాం నిర్మించారు. ఈ చిత్రానికి 6 దర్శకులు, ఒకరి తరువాత ఒకరు వదిలిపెట్టి వెళ్లిపోయారు. 6 ఆయన పూర్తి చేశారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ తమిళంలోనూ, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు తెలుగులోనూ తుకారాం పాత్రలు ధరించారు. జిజియాబాయి పాత్రలో సురభి కమలాబాయి, ఈవిడ తుకారాం కూతురుగా చేశారు. 2 భాషల్లోనూ 1941 నుండి 42లో ఒకేసారి విడుదలై విజయవంతంగా ఆడాయి. ఈవిడ ఈ 2 చిత్రాల్లో పాటలు పాడింది. డాన్సింగ్ గర్ల్ ఇంగ్లీష్ టైటిల్ ఉన్న తమిళ భక్తి ప్రధాన చిత్రం. ఎల్లిస్ఆర్ డంకన్ దర్శకత్వంలో డాన్సింగ్ గర్ల్ బొంబాయిలో నిర్మించారు. ఈవిడ హీరోయిన్. దాసి పిల్ల పాత్ర. ఎస్. రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ ఈవిడే పాడింది. ఎం.జి. రామచంద్రన్ శివుడు 1940 నుండి 43లో 3 ఏళ్లపాటు నిర్మించారు. కోలంక రాజా వారితో వివాహం. 1944 నాటికి వీరు తిరిగి మద్రాసు చేరుకున్నాం. ఒకసారి వీరి అత్తయ్య, మావయ్యలతో మద్రాసు గిండిలో గుర్రపు రేసులు చూడ్డానికి వెళ్ళింది. అప్పటికి ఈవిడ వయసు 15 సంవత్సరాలు. వెంకటగిరి మహారాజాగారి 4వ కుమారుడు ప్రద్యుమ్న, కృష్ణ, సూర్యారావు కూడా అక్కడికి వచ్చారు. ఆయన కోలంక రాజావారు. వారి గుర్రాలు కూడా ఈ రేసుల్లో ఉండేవి. అక్కడ ఈవిడను చూసి, ఈవిడ పాటలు బాగా పాడుతుందని, సినిమాల్లో నటిస్తుందని తెలుసుకున్నారు. కొన్నాళ్లకు వాళ్లందరూ మద్రాసు వచ్చారు. మీ పాటలు వినాలని వచ్చాం, వినిపిస్తారా అన్నారు. వాళ్ళు వచ్చింది పెళ్లిచూపులకే అని నాన్నగారికి అర్థమైంది. మీ అమ్మాయి నచ్చింది, చేసుకుంటామన్నారు. నాన్నగారు ఈవిడనే అడగమన్నారు. రాజావారు అడిగినప్పుడు కాదనలేకపోయింది. ఆయనకు ఈవిడకు దాదాపు 19 సంవత్సరాలు తేడా. కాని ఆ రోజుల్లో అలాంటివి పట్టించుకునేవారు కాదు. అలా 1944లో కోలంక రాజావారితో ఈవిడ వివాహం జరిగింది. రాజావారికి తెలియకుండా సినిమాల్లో పాడింది. ఈవిడ జీవితంలో మరువలేని సంఘటన వీరి శ్రీవారికి తెలియకుండా సినిమాల్లో ఎన్నో పాటలు పాడింది. కారణం ఏమిటంటే, ఈమె సినీ జీవితం యథాతథంగా సాగుతుందని వివాహానికి ముందు ఈవిడకు వీరి శ్రీవారు మాట ఇచ్చారు. కానీ ఒకరోజు పత్రికల్లో ఈవిడ హిట్ సాంగ్స్, నటన గురించి ఫోటోతో సహా రాశారు. పత్రికల్లో భార్య గురించి రావడం రాజావారికి నచ్చలేదు. ఈవిడను పాడటం, నటించడం మానేయమన్నారు. అలా అభ్యంతరం పెట్టకుండా ఉంటే ఈమె జీవితం మరో మలుపు తిరిగి ఉండేది. కాని ఈమె పుట్టింటికి వచ్చినప్పుడల్లా ఇండస్ట్రీ బాధపడకూడదని, వారు నష్టపోకూడదని, వారిని సంతోషపరచడమే తన విధిగా భావించి చాలా పాటలు వీరి శ్రీవారికి తెలియకుండా పాడింది. తన కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో 2000 పాటలు పాడింది. ఎన్నో చిత్రాల్లో నటించింది. స్వప్నసుందరి, పిచ్చిపుల్లయ్య, పెళ్లి సందడి, శాంతి, షావుకారు, దేవదాసు, లైలా మజ్ను, భాగ్యలక్ష్మి, మంచి మనసుకు మంచి రోజులు చిత్రాల్లో ఘంటసాల, ఎ.ఎం. రాజా, సౌందర్రాజన్, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్. రాజేశ్వరరావు, జిక్కి, ఎ.పి. కోమల, వైదేహి, ఎం.ఎస్. రాజేశ్వరి లాంటి వారితో కలిసి పాడింది. ఈవిడ పాడిన ఆఖరి పాట, సంఘం చెక్కిన శిల్పాలు చిత్రంలో పోయిరావమ్మ అత్తవారింటికి అపరంజిబొమ్మ.
రేడియోలో పాటలు 1944లో మద్రాసు ఆకాశవాణి రేడియో కేంద్రంలో, 1948లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం కూడా ఈవిడ లలిత సంగీత కార్యక్రమంతోనే ప్రారంభమయ్యాయి. ఇందుకు ఈవిడ ఎంతో గర్వపడుతుంది. ప్రసిద్ధ సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వరరావు గారితో కలిసి 1940 నుండి 50 మధ్య కాలంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, ఆరుద్ర, ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావులు రచించిన ఎన్నో గేయాలు రేడియోలో పాడింది. అప్పట్లో ఈవిడ రాధామాధవం సీడీ శ్రోతలను అలరించింది. నిజంగా తాగి నటిస్తున్నారేమో. ఇప్పటి చిత్రాల గురించి ఈవిడ అభిప్రాయం ఈ క్రింది విధముగా ఉంది. ఇప్పటి చిత్రాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా పేర్లే డబుల్ మీనింగ్స్తో వస్తున్నాయి. భాష కూడా అంతే. డైలాగ్స్ సంగతి సరేసరి. ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. హాస్యం అపహాస్యం పాలవుతోంది. వేషధారణ దిగజారింది. హింసనే ఎక్స్పోజ్ చేస్తున్న ఈ చిత్రాల వల్ల లేత వయసు పిల్లలు చెడిపోతున్నారు. అన్నం పుణ్యం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు. మద్యం తాగే సన్నివేశాల్లో నిజంగా తాగి నటిస్తున్నారేమో అనిపిస్తోంది. కనుక తీవ్రమైన మార్పులు రావాలి. యువతకు, పిల్లలకు తోడ్పడే చిత్రాలు నిర్మించాలి. నటులు కూడా కథ చూసుకుని నటించాలి. నేపథ్య గాయనిగా ఈమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, సింహళీసు భాషలలో 2000కు పైగా పాటలు పాడింది. ఈమె నేపథ్య సంగీతం అందించిన తెలుగు సినిమాల ఇల్లాలు 1940, భాగ్యలక్ష్మి 1943, చెంచులక్ష్మి 1943, మాయా మచ్చింద్ర 1945, రాధిక 1947, లైలా మజ్ను 1949, స్వప్న సుందరి 1950, పరమానందయ్య శిష్యుల కథ 1950, షావుకారు 1950, ఆహుతి 1950, వాలి సుగ్రీవ 1950, మాయలమారి 1951, రూపవతి 1951, మానవతి 1952, ప్రియురాలు 1952, ప్రేమ 1952, శాంతి 1952, చిన్నకోడలు 1952, దేవదాసు 1953, నా చెల్లెలు 1953, నా ఇల్లు 1953, పిచ్చి పుల్లయ్య 1953, మా గోపి 1954, వద్దంటే డబ్బు 1954, జయసింహ 1955, తెనాలి రామకృష్ణ 1956, దాంపత్యం 1957, పెద్దరికాలు 1957, రాణి రంగమ్మ 1957, వీరకంకణం 1957, మంచి మనసుకు మంచి రోజులు 1958, వచ్చిన కోడలు నచ్చింది 1959, గాంధారి గర్వభంగం 1959, పెళ్లి సందడి 1959, నటిగా బాలయోగిని 1936, అనసూయ 1936, ఇల్లాలు 1940, చంద్రహాస 1941, రాధిక 1947, సువర్ణమాల 1948, వాలి సుగ్రీవ 1950,